సింగరేణి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాను వెంటనే ప్రకటించి కార్మికుల 35% లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు టీజీబీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాను ప్రకటించాలని కోరారు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం యూనియన్ లాభాల వాటాను ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు. గత వీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో దసరాకు ముందే లాభాల వాటాను కార్మికులకు అందించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్కే దక్కిందని అన్నారు. కానీ గుర్తింపు సంఘం సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల వాటా ప్రకటించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న సింగరేణి కార్మికులు గత సంవత్సరం నిర్దేశించిన లక్ష్యానికి మించి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కానీ సింగరేణి యాజమాన్యం శ్రమను గుర్తించకుండా కార్మికులకు రావాల్సిన హక్కులను కాలరాస్తూ ఉన్నాయని విమర్శించారు. గుర్తింపు సంఘం మోసపూరిత మాటలతో కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తే టీబీజీకేఎస్ యూనియన్ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా బేషరతుగా సింగరేణి లాభాల వాటాను వెల్లడించి కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను 35%కి తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. 23-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరం అయిపోయి ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు సంస్థకు వచ్చిన లాభాలు ఏందనేది ఇంతవరకు ప్రకటించకపోవడం నిజంగా శోచనీయం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్న సమయంలో ఆలస్యం అవుతుంది. మేము రాగానే ఇమ్మీడియట్గా మార్చి అయిపోగానే నెక్స్ట్ మంత్లోనే లాభాలను ప్రకటించి ఆ తర్వాత లాభాల్లో వాటా ప్రకటిస్తామని ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఐఎన్టీసీ కానీ తర్వాత గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీసీ కానీ ఇంతకితం మాటలు చెప్పడం జరిగింది. కానీ మార్చి అయిపోయి ఇంతవరకు 6 నెలలు అయినా కూడా ఇంతవరకు లాభాలు అనేది ప్రకటించలేదు. సంస్థకు ఇంతవరకు నికర లాభాలు ఎందని తెలియజేయకుండా 38,000 కోట్ల టర్నోవర్ ఇంతవరకు జరిగింది. కనీసం 3,000 పైచిలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కార్మికులకు లాభాలు ఎన్ని వచ్చినాయి, మాకెంత వస్తుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కాలేజీలు నడుస్తున్నాయి, పిల్లలకు కాలేజీలకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది. దసరా పండుగ రాబోతుంది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ 2 సంఘాల వాళ్ళు ఇంతవరకు లెటర్ తీసుకోవడానికి 6 నెలలు లేటుగా చేసి ఇప్పుడు లాభాల వాటా ప్రకటించడానికి ఆలస్యం చేయడం నిజంగా మంచిది కాదని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము 4 రోజుల క్రితమే బావుల మీద మేనేజర్లందరికీ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే జీఎం ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఎన్ని లాభాలు వచ్చినాయి, ఎందుకంటే 38,000 కోట్ల టర్నోవర్ అంటే మినిమం 3,000 నుంచి 3,500 కోట్ల టర్నోవర్ లాభాలు రావాల్సి ఉంది. కానీ లాభాలు ప్రకటించకుండా సంస్థ నుంచి అప్పనంగా రాజీవ్ గాంధీ అభయాస్తం అని పేరు చెప్పుకుంటా, తర్వాత వేరే పేరు చెప్పుకుంటా ఈ డబ్బులన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తున్న ఈ యాజమాన్యాన్ని కట్టడి చేయాల్సిన అవసరం గుర్తింపు సంఘంగా వీళ్ళకి కానీ ప్రాతినిధ్య సంఘం వీళ్ళకు ఉన్నది. కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యతను మర్చిపోతున్నారు. కాబట్టి 10 సంవత్సరాలు మాకు ఇక్కడ సింగరేణిలో అధికారం ఇచ్చి రాష్ట్రంలో అధికారం ఇచ్చిన కార్మికుల పక్షాన తప్పనిసరిగా ఒక ప్రతిపక్షంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము మెమరాండంలు ఇచ్చుకుంటా ఇక్కడ కార్మికులను సమయోత్తం తీసుకొచ్చుకుంటా తప్పనిసరిగా లాభాల వాటా డిక్లేర్ చేయాలని కోరుతున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు జీఎం ఆఫీసుల వద్ద మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా ఈరోజు మెమరాండాలు ఇవ్వడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. లేట్ అయితే తప్పనిసరిగా మళ్ళీ కార్యాచరణ తీసుకొని తప్పనిసరిగా మేము పోరాట పటిమ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవసరమైతే సమ్మె కూడా సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ వెంటనే సంస్థకు వచ్చిన లాభాలు ఏంటని ప్రకటించవలసిందిగా కోరుతున్నాం.